రైట్, మంచిది. దేవుని యొక్క వాత్సల్యం, కరుణ, కనికరాన్ని బట్టి, ఆయన యొక్క ఓర్పు, సహనం, దీర్ఘశాంతాన్ని బట్టి, ఆయన యొక్క కృపను బట్టి మనమంతా ఎన్నో అపరాధాలు, పాపాలు, దోషాలు చేసినప్పటికీ ఆయన సహించి మనల్ని కరుణించి, ఆయన మనల్ని క్షమించి ఓర్చుకున్న విధానాన్ని బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 12వ వచనం వరకు గత కాలంలో మనం ధ్యానం చేసాం. 13వ వచనం నుండి ఈరోజు ధ్యానిద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన నామమునకు మీకు స్తోత్రాలు తండ్రి. అద్వితీయుడా, ఆలోచనకర్త, అనంత జ్ఞానివైన దేవ, ఆకాశ మహాకాశాలు పట్టజాలని అనంతమైన అద్భుతమైన మీ ఆకారములోని భాగాన్ని ఈ మట్టి శరీరాల్లో పెట్టి శరీరానికి ఒక ఆయుష్కాలాన్ని అనుగ్రహించి, ఆయుష్కాలములో మీరు మా కొరకు వ్రాయించిన జ్ఞాన గ్రంథము, బ్రతుకు పుస్తకమైన బైబిల్లోని విశేషమైన విషయాలు, మా బాగు కొరకు మీరు వ్రాయించిన విషయాలను మేము ఆచరించడానికి ఇచ్చిన ఈ బ్రతుకును బట్టి మీ స్తోత్రాలు. ఆచరించకపోయినప్పటికీ మమ్మల్ని క్షమించి మీరు ఓర్చుకొని మాకు ఇంకా బ్రతుకునిచ్చినందుకు స్తోత్రాలు. ఇంకా అనేకమైన మేలైన సంగతులు నేర్చుకునే క్రమంలో బైబిల్ తరగతిని మేము ఏర్పాటు చేసుకొని ఉండగా ఈరోజు కూడా అవకాశాన్ని, సమయాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మార్కు సువార్తలోని విశేషమైన సంగతులు మీ ఆత్మ సహాయముతో వివేచించి, విభజించి బోధించగలిగే సామర్థ్యాన్ని అల్పుణ్ణి, అయోగ్యుణ్ణైన నాకు అనుగ్రహించండి. అలాగే మీ పిల్లల్లో ఉన్న ఆత్మ సహాయముతో వారు కూడా వాటిని గ్రహించి వాటి ప్రకారంగా గైకొని పాటించగలిగే ధన్యతను వారికి అనుగ్రహించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క త్యాగం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. 12వ వచనం వరకు మార్కు సువార్త 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం. 13 నుంచి చదువుదాం. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. మరలా అంటే అనేక సార్లు ఆ సముద్ర తీరాన ఆయన నడిచిపోతూనే ఉన్నాడు. ఏ సముద్రం అది? గలిలయ సముద్రం. ఆ సముద్ర తీరాన అనేక సార్లు ఆయన నడుస్తూనే ఉన్నారు. ఆ నడిచే సమయంలోనే మరి పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు గారులను ఆయన జాలర్లుగా చూసి శిష్యరికానికి ఆహ్వానించాడు. అలాగే మరలా సముద్ర తీరాన నడిచి వెళుచూ ఉండగా జనులందరూ ఆయన యొద్దకు రాగా. ఎందుకు వచ్చారు జనులు ఆయన యొద్దకు? స్వస్థతల కోసం వచ్చారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి బోధింపసాగాను. అంటే శరీర స్వస్థత కంటే ఆత్మ స్వస్థత ముఖ్యం. కాబట్టి దేవుని రాజ్య వారసులుగా మీరు మారాలి. రాజ్యం సమీపించింది కాబట్టి మీరు దుష్టుని రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలోనికి రావాలని పాత నిబంధనలోని సందర్భాలను అనేకమైనవి చూపిస్తూ యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు బోధింపసాగాను. 2వ వచనం. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అలా వెళుతూ ఉన్నప్పుడు సుంకపు మెట్టు అనగానే ట్యాక్స్ వసూలు చేసే సీటు. మెట్టు అంటే ఒక సీటు, ఒక సింహాసనం లేదా ఒక అధికార పీఠం. ట్యాక్స్ కలెక్టర్ అంటారు, లేదా సుంకపు గుత్తదారుడు అంటారు. అలా వెళుతూ ఎక్కడికి వచ్చాడు? సుంకపు మెట్టు నొద్దనున్న లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అల్ఫయి కుమారుడగు లేవి. అల్ఫయి అని అంటే మారుట లేక ప్రధాని అని అర్థం. అల్ఫయి అంటే మారుట లేక ప్రధాని అని అర్థం. లేవి అనగా హత్తుకొని ఉండువాడు. లేవి అంటే హత్తుకొని ఉండు. అందుకే యాకోబు 12 మంది కుమారులలో లేవి వంశానికే యాజకత్వం, లేవి వంశానికే దేవుని సేవ చేసే అవకాశం ఇచ్చాడు. అంటే హత్తుకొని ఉండవాడు అనే భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఆ పేరు పెట్టాడు. లేవి అంటే అర్థం హత్తుకొని ఉండేవాడు. ఇక్కడ
ఈయనకి లేవి అని పెట్టాడు. వాస్తవంగా ఈయనకి మరొక పేరు కూడా ఉంది, అది మత్తయ్య గారు రాశారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదివితే ఈయనకున్న మరొక పేరు, యేసు అక్కడి నుంచి వెళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయ్యను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, మత్తయ్య అనగా యెహోవా దానము. యెహోవా దానము లేవి. యెహోవా దానం వల్లనే హత్తుకొని ఉండేవాడు అని, రెండు పేర్లకి రెండు అర్థాలు. మత్తయ్య అంటే యెహోవా దానము, లేవి అంటే హత్తుకొని ఉండేవాడు. దేవుడే హత్తుకొని ఉండే విధంగా లేవిని ఎన్నిక చేశాడు, అది ఆయన దానం. ఇది మత్తయ్య గారికి ఒక భావం ఉంది, లేవి అనే పేరు కూడా ఒక భావం ఉంది. ఆయన అక్కడ కూర్చున్నాడు. ఏంటి ఆయన చేసే పని అంటే, రోమా గవర్నమెంట్ తరఫున అందరి దగ్గర పన్ను వసూలు చేసేవాడు. ట్యాక్స్, ప్రతిదానికి పన్ను కట్టాలి. రోమా గవర్నమెంట్ ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయం ప్రకారంగా వీళ్ళేమో యూదులు, వాళ్ళేమో అన్యులు, రోమీలు. కానీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు ఈయన. ఎవరు? మత్తయ్య గారు లేదా లేవి గారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, అంటే రోమా ప్రభుత్వం కింద ఉద్యోగం చేస్తూ పన్ను వసూలు చేసే ఉద్యోగం. అంటే ఒక ఉద్యోగంలో పని చేస్తూ ఉన్నాడు ఆయన. సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న అంటే పనిలో ఉన్నాడు, ఉద్యోగంలో ఉన్నాడు కదా. డ్యూటీలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతాన్ని వెళుతూ ఏమన్నాడు? నన్ను వెంబడించు అనగానే వెంటనే లేచి, ఆలస్యం చేయలే, ఇంటికి వెళ్ళి చెప్పొస్తాను, ఈ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చొస్తాను అని ఏమీ చెప్పలేదు. వెంటనే ఆయన్ని వెంబడించినట్టుగా మరి లేఖనాల్లో మనం చదువుతున్నామంటే, యేసుక్రీస్తు వారి యొక్క ఆకర్షణలో మత్తయ్య గారు ఉన్నారు, లేవి గారు ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఆకర్షణలో ఉన్నవారు ఒక్కసారి పిలిస్తే వచ్చేస్తారు. దేవుని ఆకర్షణలో లేనివారు ఎన్నిసార్లు పిలిచినా, దేవుడు ఎలా పిలుస్తా అంటే, నువ్వు రా అని రాత్రి కల్లోకి వచ్చి పిలవడం, లేదా స్వప్నాల ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ దూతలను పంపించి కానీ పిలవడు. ఇప్పుడు దేవుడు వాక్యము ద్వారా పిలుస్తాడు. వాక్యము నీకు వినపడింది, నువ్వెవరవో, ఎక్కడి నుంచి వచ్చావో, నువ్వు ఏ పాపం చేశావో, పాపంతో ఇలాగే చనిపోతే మరణానికి నరకానికి వెళ్ళిపోతావు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకం చేరే మార్గం ఉంది అని ఎన్నోసార్లు వాక్యం వినపడినా వాళ్ళు మారలేదు. అంటే ఏమి లేనివారు? ఆకర్షణలో లేనివారు. ఆకర్షణలో ఉన్నవారు ఎక్కడున్నా, దూర ప్రాంతాన్ని ఉన్నా, ఎక్కడ సత్యవాక్యం ఉందో అక్కడికి నడిపించబడతారు, లేదా సత్యవాక్యమే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాక్యము ద్వారా ఆకర్షణలో ఉన్నవారిని దేవుడు పిలుస్తాడు. ఆకర్షణలు ఎవరు ఉంటారు? సత్క్రియలందు ఆసక్తి ఉన్నవారు ఆకర్షణలో ఉంటారు. సత్క్రియలు అంటే నేను మంచి చేయాలి, సమాజానికి మేలు చేయాలి, నేను మంచిగా బ్రతకాలి అనే ఆలోచనలో ఉన్నవారికి, అంటే లోపల బిల్టిన్ ఆ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని ఆకర్షణలో ఉంటారు. వారి దగ్గరికి వాక్యం వెళుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు, వాక్యమయ్యున్న యేసుక్రీస్తు వారు సుంకపు మెట్టు జాబులో ఉండి ఉద్యోగం చేస్తున్న లేవి గారి దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించు అన్నాడు. వెంటనేనా మళ్ళీ వస్తాను అన్నాడా? లేట్ అయిద్ది అన్నాడా? ఇంటికాడ చెప్పొస్తాను, ఉద్యోగానికి రిజైన్ చేస్తాను, ఏమి చెప్పలేదండి. వెంటనే ఆయన్ని వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు సమాజంలో ఎన్నిసార్లు వాక్యం వినపడినా యేసుక్రీస్తు వారి దగ్గరకు రానివారు బోల్డు మంది ఉన్నారు. అంటే వాళ్ళు ఆకర్షణలో లేరేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్క పిలుపుకే, ఒక్క స్వాగత వాక్యానికే లేవి గారు లేక మత్తయ్య గారు లేచి ఆయనను వెంబడించాను. 15వ వచనం, ఆయన అతని ఇంట ఆయన భోజనములకు కూర్చుండి ఉండగా, ఇది వెంటనే ఇంటికి తీసుకెళ్ళాడా? అతని అంటే ఎవరు? మత్తయ్య గారి ఇంట్లోకి ఎప్పుడైతే నువ్వు వచ్చేసేయి ఉద్యోగం మానేసి అని పిలిచాడో వెంటనే ఇంటికి తీసుకెళ్ళాడు యేసుక్రీస్తు వారిని. మా ఇంటికి రా భోంచేద్దుకోనని వెంటనే ఇంటికి తీసుకెళ్ళాడు. ఇది ఇట్లా పిలవగానే అక్కడ ఆయన వెంబడించటం ఏంటి? వెంటనే మా ఇంటికి రాని పిలవటం ఏంటి? అతని ఇంట భోజనమును కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టివారు అనేకులు ఉండిరి, వారు ఆయనను వెంబడించువారేది. యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులు మాత్రమే కాక చాలామంది ఉన్నారు. ఎలాంటి వారు? వారు
సుంకరులు పాపులు. అంటే ఈ సుంకపు గుత్తదారుడైన లేవి గారు ఒక్కరే కాదు, ఆల్రెడీ చాలామంది సుంకరులు ఆయన అంతకుముందే వెంబడిస్తున్నారు. ప్లస్ పాపులు అంటే వాళ్ళ లెక్కలో, శాస్త్రులు పరిచయం లెక్కలో ఏంటంటే ధర్మశాస్త్రానుసారంగా బతకని వాడు పాపి, యూదుడు కానివాడు పాపి. అన్ని జనులు అందరూ దేవుని లెక్కలో, వాళ్ళ లెక్కలో పాపులే. కాబట్టి పాపులతో పరిశుద్ధులైన మాలాంటి వారికి సంబంధం ఉండకూడదు, మేము సపరేటు, మేము ప్రత్యేకించబడిన వారం అనే ఒక అభిప్రాయం వాళ్ళలో ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే సుంకరులు పాపులు. సుంకరులను కూడా పాపులు లెక్కలో వేసేవాళ్ళు. ఎందుకంటే రోమా గవర్నమెంటు ప్రవేశపెట్టిన నాణ్యం ఏదైతే ఉందో కరెన్సీ, డబ్బు, దాని మీద రోమా గవర్నర్ బొమ్మలు ఉంటాయి. అంటే ఒక విగ్రహాన్ని వాళ్ళు తాకితే కూడా పాపమే. అంటే విగ్రహం ఎక్కడ ఉందంటే నోట్లో ఉంది లేదా కాయిన్లో ఉంది, నాణ్యంలో ఆ బొమ్మ ఉంటుంది కాబట్టి, రాజుగారి బొమ్మ. ఆ బొమ్మని వీళ్ళు అపవిత్రమైందిగా భావించేవాళ్ళు యూదులు, శాస్త్రులు పరిచయులు ముఖ్యంగా. ఆ అపవిత్రమైన నాణ్యాల వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు. ఎవరు? సుంకర్లు, అంటే ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. వీళ్ళు దాన్ని తాకటానికి కూడా ఇష్టపడేవాళ్ళు కదా. అలాంటి ఇష్టం లేని పని వీళ్ళు చేస్తున్నారు కాబట్టి సుంకర్లను కూడా యూదులు ఏం చేసేవాళ్ళు అంటే పాపులుగా ఆలోచించేవాళ్ళు. యూదుల్లో కూడా అందరు కాదు, పరిచయులు, శాస్త్రులు మాత్రమే వీళ్ళని, లేదా ప్రధాన యాజకులు కూడా వీళ్ళని అపవిత్రులుగా ఎంచేవాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఎవరితో కలిసి ఉంటున్నాడు? పాపులు సుంకరులతో కలిసిపోవటం వల్ల వీళ్ళకి చాలా ఇరిటేషన్ వచ్చింది. ఏంటి ఇలాంటి వాళ్ళతో ఈయన కలిసి ఉంటాడని, అసలు మనం ప్రత్యేకించబడినవారు, ఈయన యూదుడై ఉండి పాపులతోనూ అపవిత్రులతోనూ కలిసి ఉంటున్నాడేంటి? ఇది ధర్మశాస్త్రానికి విరుద్ధం కదా. ఎందుకంటే మీరు లోకానికి ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ముందే ధర్మశాస్త్రంలో వీళ్ళకి చెప్పారు. మీరు ప్రత్యేకించబడినవారు, మీరు ప్రత్యేక జనాంగం. పరిసయ్యులు అంటేనే ప్రత్యేకించబడినవారు లేదా పరిశుద్ధులు అనే భావం హెబ్రీ పదం నుంచి వచ్చిన పదమే పరిసయ్యుడు. కాబట్టి మేము ప్రత్యేకమైన జనాంగం కాబట్టి, మేము దేవుని జనాంగం, పరిశుద్ధులం కాబట్టి పాపులతో సహవాసం చేస్తే ఆ పాపం మాకు కూడా అంటుకుంటుంది అనే భావంతో ఉన్నారు. అలాంటి సమాజం మధ్య యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తూ అలాంటి వారి దగ్గరికి వెళ్ళటం మాత్రమే కాక, వాళ్ళతో మాట్లాడటం మాత్రమే కాక, వాళ్ళతో కలిసి ఏం చేస్తున్నాడు? భోజనం. ఇంకెంత పాపమో చూడండి. అందుకే సమరయ స్త్రీ అంది కదా, ఏమని? యూదులైన నీవు సమరయులైన మాలాంటి వారితో సాంగత్యం అసలు చెయ్యరు కదా, నువ్వేంటి నన్ను మంచినీళ్ళు అడుగుతున్నావు అన్నాడు. అంటే సమరయులు కూడా యూదుల దృష్టిలో ఎవరు? పాపులు. కాబట్టి సమరయులకి యూదులకి అస్సలు పడదు. పాపులు వాళ్ళు వేరు, ప్రత్యేకించబడిన పరిశుద్ధులుగా మేము ఉన్నామని ప్రత్యేక జనాంగంగా వారిని వారు ఊహించుకునేవాళ్ళు. మేము అబ్రహాం సంతానం, మోషే గారు మాకే ఆజ్ఞలు ఇచ్చారనే ఫీలింగ్లో వాళ్ళు ఉండటం వలన ఇప్పుడు యేసుక్రీస్తు వారు సడన్గా ఏం చేశారు? ఆ ఆలోచన విధానాన్ని తలకిందులు చేసే విధంగా పాపులతో కలిసి సహబంతి చేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి వాళ్ళు చూడగానే వెంటనే వాళ్ళకి బాగా నసాళానికి ఎక్కింది కోపం. ఏమన్నారు? పరిచయుల్లోనున్న శాస్త్రులు ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూచి, ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగ. డైరెక్ట్గా ఆయన అడగల. ఆయన అడిగితే ఆయన సరిగ్గా సమాధానం చెబుతాడు. ఆయన అడగరు. వంకటెంకర అడిగే వాళ్ళు అందరూ డౌట్లు వచ్చినాయన్నీ బయట వాళ్ళకి ఎవరితోనో వేరే విధంగా మాట్లాడుకుంటారు. ఆయన ఏంది సుంకర్లతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడని ఎవరిని అడిగాడు? యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులను అడిగారు. అప్పుడు అంటే వీళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారు? పాపులింటి దాకా కూడా వచ్చారు. ఎవరు? పరిచయుల్లో ఉన్న శాస్త్రులు. వీళ్ళకేం పని వాళ్ళింటికి? అసలు పాపులతో మాకు సాంగత్యం లేదని చెప్పిన వాళ్ళు యేసుక్రీస్తు వారు ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ ఇరికిద్దామా, ఎక్కడ ఆయన్ని అరెస్ట్ చేద్దామా, ఎక్కడ ఆయనకి శిక్ష వేద్దామని ఎదురు చూస్తూ కాసుకొని ఉంటున్నారు. అంటే ఒక యథార్థంగా బతికి వాక్యానుసారంగా బతికే వ్యక్తి ఏదో ఒక రోజు ఏదో ఒక పొరపాటు చేయక మనడు ఎక్కడ దొరుకుతాడని కాచుకొని ఉంటారు పరిచయులు లాంటి వారు. వీళ్ళు అక్కడికి కూడా వెళ్ళారు. ఎక్కడికి? సుంకపు గుత్తదారుడైన లేవి ఇంటికి కూడా వెళ్ళారు. వెళ్ళకపోతే ఈ విషయం వాళ్ళకి తెలియదు. వెంటనే శిష్యులను అడిగారు, ఏంది మీ గురువుగారు పాపులతోనూ సుంకర్లతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు, కారణం ఏంటి అని అడిగినప్పుడు 17వ వచనం, యేసుక్రీస్తు వారు ఆ మాట విని
శిష్యులతో వాళ్ళు మాట్లాడుతున్న మాట యేసుక్రీస్తు వారు విన్నారు. ఎందుకంటే వాళ్ళ హృదయాలోచనలు ఈయనకు తెలుసు కదా, వాళ్ళు ఏం అడగబోతున్నారో కూడా ఈయనకు తెలుసు. కాబట్టి వాళ్ళ మాటలు విని శిష్యులు వచ్చి ఆయనకు చెప్పకుండానే ఆయన సమాధానం చెప్తున్నాడు. ఏమని? రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు. నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ ఇచ్చాడు. నేను వచ్చింది మంచోళ్ళకి కాదు, మంచి వాళ్ళ కోసం అవసరం లేదు. ఎందుకంటే బాహ్య సంబంధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. రోగం ఉన్నవాడికి డాక్టర్ అవసరం, రోగం లేనివాడికి డాక్టర్ అవసరం లేదు. నేను ఆత్మకు పట్టిన రోగాన్ని తీసివేయటానికి వచ్చిన ఆత్మీయమైన డాక్టర్ని. కాబట్టి వీళ్ళంతా పాపపు రోగంతో ఉన్నారు. మీరు పరిశుద్ధులు అనుకుంటున్నారు, మీకు అవసరం లేకపోవచ్చు. అనుకున్న వాడికి అవసరం లేదు. నేను మంచివాడిని, నాలో ఏ లోపం లేదు అనుకున్న వాడికి ఇంకా డాక్టర్ అవసరం ఎందుకు? నేను ఆరోగ్యవంతుడిని, నాకు ఏ రోగం లేదు అనుకున్న వాడికి డాక్టర్ దగ్గరికి వెళ్తాడా? వెళ్ళడు. లోపల ఆ రోగం అంతా తినేసి టప్మని చచ్చిపోయేదాకా వాడు నేను ఆరోగ్యవంతుడిని, పరిశుద్ధుడిని, బాగున్నాను అనుకుంటారు. ఈ శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు, సద్దుకైలు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే మేమే పరిశుద్ధులు, మిగతా వాళ్ళందరూ పాపులు అనే భ్రమతో ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు క్లియర్గా చెప్పాడు, రోగులకే వైద్యుడు. రోగం ఉన్నోడికి డాక్టర్ అవసరం, రోగం లేనివాడికి డాక్టర్ అవసరం లేదు. నీకు రోగం లేదా? నీకు అవసరం లేదు. వీళ్ళు రోగంతో ఉన్నారు, పాపపు రోగంతో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఆ రోగాన్ని తీసివేయటానికి వైద్యుడిగా నేను వచ్చాను అని ఇండైరెక్ట్గా ఆత్మకున్న పాపపు రోగాన్ని గురించి అక్కడ యేసుక్రీస్తు వారు తెలియచేయటం జరిగింది. 18వ వచనం, యోహాను శిష్యులను పరిచయులను ఉపవాసము చేయుట కద్దు. అంటే యోహాను గారి శిష్యులు, పరిచయులు కూడా శిష్యులు ఉన్నారు. ఎవరికి? పరిచయులకి ఉన్నారు. బాప్తీసం ఇచ్చి యోహాను అంటే బాప్తీసం ఇచ్చి యోహాను గారికి శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఉపవాసం ఉండటం కద్దు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఉపవాసం ఉంటారు. యోహాను శిష్యులు, పరిచయులు శిష్యులు ఉపవాసము చేయుదురు కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా. ఇప్పుడు డైరెక్ట్గా ఆయన్ని అడిగారు. ఎవరి గురించి? శిష్యుల గురించి. యోహాను గారి శిష్యులు ఉపవాసం చేస్తారు తరచుగా. పరిచయులు, మా శిష్యులు, వాళ్ళే అడిగింది వాళ్ళే. మా శిష్యులు కూడా తరచుగా ఉపవాసం చేస్తారు. నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన సమాధానం, దీనికి హేతువేమని ఆయనను అడుగగా యేసు, పెండ్లి కుమారుడు తనతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగున. అంటే పెళ్ళి సంబరాలు జరుగుతున్నప్పుడు పెళ్లి కొడుకుని చేస్తూ ఉంటారు మనలో కదా. పెళ్లి కొడుకు ఏం చేస్తారు? నలిగేస్తారు. మన భాషలో నలిగేసి ఇష్టమైనవి బాగా ఒంటికి వంటబట్టి బాగా బలం వచ్చే పదార్థాలు పెడతారు. అంతేనా? ఏమేమి పెడతారు? అరిసెలు, ఇంకా ఇలాంటి బలమైనవి. ఎవరింటికి తీసుకెళ్తే నలిగేయటానికి వాళ్ళు బలమైనవి పెడతారు. ఎందుకు? పెళ్ళైన తర్వాత వీడి బతుకేమైద్దో, ఆమె సరిగ్గా వండి పెట్టిద్దో లేదో, సంసారం ఏమైద్దో తర్వాత సంగతి. కాబట్టి ముందు పెళ్లి కుమారుడు సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మంచి పౌష్టికాహారాన్ని పెట్టడం అలవాటు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరంట? పెండ్లి కుమారుడు పరలోకము నుండి పెండ్లి కుమారుడుగా వచ్చారు. వధువు కన్యకను తీసుకొని వచ్చాడు, అంటే సంఘాన్ని తీసుకొని వచ్చాడు. మనకి ప్రకటన గ్రంథంలో ఆ విషయాలు ఉంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ప్రకటన గ్రంథము లేదా 21 మొదటి నుంచి చూద్దాం. కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితనే. అంటే సంఘాన్ని తీసుకొస్తున్నాడు. సంఘం అంటే పెళ్లి కుమార్తె. మరి పెళ్లి కొడుకు ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు వారు రావటం ఉద్దేశం ఏంటంటే పెళ్లి కొడుకుగా వధువు కన్యకను సిద్ధం చేయటానికి వచ్చాడు. అక్కడ నుంచి దేవుని ఆజ్ఞతో ఆ పరలోక రాజ్యాన్ని తీసుకొచ్చాడు. అంటే రాజ్య స్థాపన చేయటానికి వచ్చాడు. ప్లస్ ఆయన పెళ్లి కుమారుడుగా వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో పెళ్లి కొడుకుగా తయారవుతున్నాడు. వాస్తవానికి ఆయన పెళ్లి కొడుకుగా
అన్ని వసతులతో కూడిన రాజభోగాలు అనుభవించలేదు, కానీ ఆత్మీయంగా చెప్తున్నాడు, నేను వధువు కన్యకను వివాహం చేసుకోవటానికి వచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను పెళ్లి కుమారుణ్ణి, నాతో ఉన్న శిష్యులు ఎవరైతే ఉన్నారో పెళ్లి కుమారుని స్నేహితులు. కాబట్టి పెళ్లి వధువు కన్యకను చేసుకోవటానికి వచ్చిన పెళ్లి కుమారుడు ఎలా ఉండాలి? ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పుష్టిగా భోంచేయాలి. కానీ పెళ్లి కుమారుడు వెళ్ళిపోయే సమయం ఒకటి వచ్చింది. అప్పుడు ఇక శిష్యులకి అవకాశం ఉండదు. పెళ్లి కుమారుడు తనతో లేడు కాబట్టి, పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడు, పెళ్లి కుమార్తెను సిద్ధం అయిన తర్వాత తీసుకెళ్తాడు. ఈలోపు ఈ శిష్యులు పెళ్లి కుమారుని స్నేహితులు ఎవరైతే ఉన్నారో, అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు పెళ్లి కుమారుని స్నేహితులు కాబట్టి వారు పెళ్లి కుమారుడు వెళ్ళిన తర్వాత ఉపవాసం ఉండవలసిన అవసరం ఉంటుంది అని లోతైన విషయాన్ని చెప్పాడు. వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇప్పుడు చాలామందికి కూడా ఇది అర్థం కాదు. మరలా వస్తాడు, ఆయన సంఘాన్ని వివాహం చేసుకుంటాడు, పెళ్ళి విందు జరిగిద్ది, పెళ్ళి భోజనాలు ఉంటాయి. పెళ్లి విందులో పాల్గొనలేనివాడు, అంటే పెళ్లి వస్త్రం లేనివాడిని గెట్అవుట్ అంటాడు అని రకరకాల బోధలు ఉన్నాయి. ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పెళ్ళయి వెళ్ళాడు. పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది? సిద్ధపడుతూ ఉంది. సంఘం ఏమవుతుంది? సిద్ధపడుతూ ఉంది. సంఘములో అనేకమైన వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా చేర్చబడాలి. అప్పుడు ఫుల్ బాడీ తయారైన తర్వాత కన్యకగా, వధువు కన్యకగా పెళ్లి కుమార్తె సిద్ధమైనప్పుడు అప్పుడు రెండవ రాకడలో పెళ్లి కుమారుడు వచ్చి పెళ్లి కుమార్తెను తీసుకెళ్ళి పరలోకంలో సదాకాలం ఉండటానికి తీసుకెళ్తాడు. అంతే తప్ప పెళ్లి చేసుకోవటానికి రావట్లేదు. ఆల్రెడీ పెళ్ళి జరిగిపోయింది. ఇప్పుడు ఆ విషయాన్ని వాళ్ళకి పరిచయులకు చెప్తున్నాడు. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. చదవండి ఏం చెప్పాడు. యేసు 19వ వచనం, పెండ్లి కుమారుడు తనతో ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగునా? అది చేస్తే అవమానం. పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు ఉపవాసం ఏంటి? ఆరోగ్యం పాడైపోద్ది. కాబట్టి పుష్టిగా తినాలి. పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు చేయదగునా అంటే చేయదగదు అని. పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంతకాలము ఉపవాసము చేయతగదు, కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసము చేయుదురు. ఏం చెప్పాడు? ఆ దినములలోనే వారు ఉపవాసము చేయుదురు. వాస్తవంగా ఉపవాసము అనేది పాత నిబంధనకు సంబంధించిన ఒక కట్టడ. పాత నిబంధనలో ప్రతి దైవ కార్యక్రమాన్ని చేసే ముందు ఉపవాసం ఉంటారు. నువ్వు ఉపవాసం ఉండాలి. కానీ ఉంటే ఎలా ఉండాలనేది యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు అవన్నీ తీయొద్దు, చాలా పెద్ద మ్యాటర్ అవుద్ది. ఉపవాసం ఉండటం అది ప్రత్యేకమైన కారణాన్ని బట్టి, ఒక విషయాన్ని సాధించుకోవటం కోసం ఉపవాసం ఉండాలి. దైవ కార్యక్రమాన్ని చేయటం కోసం ఉపవాసం ఉండాలి. దేవుని పనులలో నిమగ్నం అయిపోయి తిండి కూడా దొరికినా తినకుండా మానేసేదే ఉపవాసం. ఇది పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనలో దొరికినప్పుడు తినాలి, దొరకనప్పుడు వదిలేయాలి. అదే ఉపవాసం. అది దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం ఉండాలి. కాబట్టి ఉపవాసం గురించి వాళ్ళకి చెప్పాడు. పెళ్లి కుమారుడు ఉన్నంతకాలం వాళ్ళు ఉపవాసం చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది అవమానం. ఆయనే స్వయంగా ఉంటే ఆహారం దొరకపోయినా ఆయన ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దొరకని ఆహారాన్ని ఎంతో వేల మందికి పంచిపెట్టాడు. అప్పుడు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. దొరకలేదు కాబట్టి ఈరోజు మీరు ఉపవాసం ఉండండి, వెళ్ళిపోండి అనలేదు. ఎందుకు? ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయనకు ఆ శక్తి ఉంది కాబట్టి ఎవరిని ఖాళీ కడుపుతో పంపించలేదు. కానీ యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత తరచుగా ఉపవాసాలు, జాగరణ, ఎన్నో దెబ్బలు, అవమానాలు, నిందలు, రాళ్లతో కొట్టడం, చాలా ఇవన్నీ ఉపవాసాలు. ఇవన్నీ దేనికోసం చేయాలి? దేవుని కోసం, దేవుని పని కోసం, దేవుని పరిచర్య కోసం చేయాలి. ఇవన్నీ ఉపవాసాలు. కాబట్టి ఇప్పుడు నేనున్నాను, ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఉపవాసం వాళ్ళు ఉంటారు అని యేసుక్రీస్తు వారు క్లియర్గా చెప్పి కింద దానికి దీనికి సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నట్టు అనిపించింది మనకి. ఇప్పుడు ఉపవాసం గురించి మాట్లాడాడు, అయిపోయింది. కిందకు వచ్చేసరికి అసలు ఉపవాసానికి దీనికి ఏం లింక్ ఉంది అనే ఆలోచన మనకు వచ్చింది. ఎందుకంటే 21, ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడ్ల ఆ క్రొత్త మాసిక పాత గుడ్డను వెలితిపరుచును, చిరుగు మరి ఎక్కువగును. ఒక ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు మనతో జరిగే ఎగ్జాంపుల్ చెప్పాడు. బట్ట చిరిగింది,
రంధ్రం పడింది. ఆ రంధ్రం పడిన ఆ పాత బట్టకి కొత్త బట్ట ముక్క తీసుకొచ్చి చుట్టూ కుట్టేసామనుకోండి, ఏమైద్ది? అదేమో పాతగా ఉంటుంది, ఇదేమో కొత్తగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఒకసారి ఉతికిన తర్వాత కొత్త బట్ట ఏమైద్ది? సింక్ అయింది, ముడుచుకుపోయింది కదా. అందుకే కొంతమంది టైలర్లు కాటన్ బట్టలు కుట్టేటప్పుడు ఆల్రెడీ ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి కుడతారు. ఎందుకు? మళ్ళీ కుట్టిన తర్వాత ఆ కొలతల ప్రకారంగా కుట్టేస్తే ఉతకకుండా వేసుకున్న తర్వాత ఏమైంది? ఒకసారి వేసుకొని ఉతికాడానికి ఏమైంది? ఏందండి ఎట్ట కుట్టారంటాడు. అందుకని తడిపి ఆరేసి మళ్ళీ ఆరిన తర్వాత కుడతారు. అలాగే కొత్త బట్ట తీసుకొచ్చి పాత బట్టకి అలా కుట్టేసామనుకో, ఆ కంత మూడ్చామనుకోండి, ఒకసారి ఉతికిన తర్వాత ఈ కొత్త బట్ట ఏమైంది? సింక్ అయింది. సింక్ అయినప్పుడు ఆ కుట్లన్నీ ఏమవుతాయి? చిరిగిపోతాయి. చిరుగు పెద్దదైద్ది. ఆ కుట్లు ఉన్న వారికి కూడా ఇంకా పెద్ద రంధ్రం అయింది. చిన్న రంధ్రం కాస్త ఏమైంది? పెద్ద రంధ్రం అయింది. ఇందులో బట్ట గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి? పాత బట్ట ఏంది, కొత్త బట్ట ఏంది అని మనం ఆలోచిస్తే, పాత బట్ట అంటే పాత నిబంధన, కొత్త బట్ట అంటే కొత్త నిబంధన. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న నియమ నిబంధనలు వేరు, కొత్త నిబంధనలో ఉన్న నియమ నిబంధనలు వేరు. పాత నిబంధనల నియమ నిబంధనలు కొత్త నియమ నిబంధనలు మ్యాచ్ అవ్వవు. ఎందుకు? పూర్తిగా ఆపోజిట్గా ఉంటాయి. అక్కడేమో కంటికి కన్ను, పంటికి పన్ను. నీ కన్ను పోగొట్టాడు అనుకోండి, తిరిగి ఆడు కళ్ళు పోగొట్టే. నీ పళ్ళు రాలగొట్టాడు అనుకోండి, వాడు పళ్ళు రాలగొట్టు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి కుడి చెంప మీద కొట్టు వాని వైపుకు. మరి పాత నిబంధనలో ఈ కొత్త నిబంధన సెట్ చేసామనుకోండి, సెట్ అయిద్దా? అది వెళితయింది. పాత బట్ట ఏమైంది? వెళితయి ఇంకా చెడిపోయింది. అంటే ఇక పాత నిబంధన వేస్ట్, చిరిగిపోతుంది. అది పాత బట్ట ఏమవుతుంది? మాసికేయటం వల్ల కొత్త బట్ట చిరిగిపోతుంది. అది వేస్ట్. అసలు ఎందుకు ఇచ్చాడు దేవుడు దీన్ని అన్నట్టుగా అనిపించింది. కాబట్టి పాత నిబంధనతో కొత్త నిబంధన పోల్చడానికి వీలు లేదు. కాబట్టి కొత్త బట్టకి ఏదైనా మాసుకుంటే కొత్త బట్టే జాయిన్ చేయి, పాత బట్టకు మాసుకుంటే పాత బట్టే. పాత బట్టలో ఏదైనా లోపాలు ఉంటే మళ్ళీ దానిలో నుంచే తీసుకొని దాన్ని పూర్తి. కొత్త బట్టలో ఏమన్నా లోపాలు ఉంటాయంటే అసలు ఉండవు. ఒకవేళ ఉన్నా ఏం చేయాలి? దీనిలో నుంచే సమాధానం వెతుక్కోవాలి. అది ఆ విషయాన్ని, అంత లోతైన విషయాన్ని యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లో వాళ్ళకి చెబితే, ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకే సరిగ్గా అర్థం కానప్పుడు ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? ఎందుకంటే ధర్మశాస్త్రం అర్థమైతే యేసుక్రీస్తు వారు అర్థమయ్యేవాళ్ళు. ధర్మశాస్త్రంలో ప్రతి ప్రవక్త ఎవరి గురించి అయితే ప్రవచించాడో ఆ ప్రవచనానికి తగ్గట్టుగా ఈయన జన్మించాడు, ఈయన ప్రవర్తిస్తున్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు, ఈయన జీవిస్తున్నాడన్న విషయం అడుగడుగున ఆయన తెలియజేస్తూనే ఉన్నాడు. అయినా వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని అవపాసన బట్టిన శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిచయులకే ఈ విషయం అర్థం కాకపోతే ఇంకా సామాన్యులకి ఏం అర్థమైంది? అందుకే ఆయన చెప్పాడు, వాస్తవాన్ని చెప్పాడు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. ఈనాటి చాలామంది క్రైస్తవులకి ఈ విషయం కూడా అర్థం కాలేదు. తర్వాత వచనం 22వ వచనం, ఎవడు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయాడు, పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లో పోయవలనని చెప్పాను. పాత నిబంధన అనే హృదయం నీకుంటే, పాత నిబంధనలో ఉన్న పద్ధతులు, కట్టడలు, విధులు అది ఉంటే, దాంట్లో ఈ కొత్త ద్రాక్షారసం అంటే కొత్త నిబంధనలోని సారాన్ని తీసుకెళ్ళి పోసామనుకోండి, సెట్ అయిద్దా? ఇందాక చెప్పిన దాన్నే మరొక రకంగా ఎగ్జాంపుల్తో చెప్పాడు. అందులో పోస్తే ఏమైద్ది? తిత్తి పొగిలిపోద్ది. ఎందుకంటే ద్రాక్షారసంతో ఎందుకు పోల్చి చెప్పాడంటే, ద్రాక్షారసం తీసి ఒక దానిలో పోస్తే అందులో ఉన్న కొన్ని యాసిడ్స్, ఆమ్ల యాసిడ్స్ ఉంటాయి. అవి పులిసే కొద్దీ పరిమాణం పెరుగుతూ ఉంటుంది. అంటే దానిలో కెమికల్ రియాక్షన్ జరగటం వల్ల ఏమైందంటే పాత తిత్తి ఏమైపోద్ది? పాడైపోయి పగిలిపోద్ది, ఉబ్బిద్ది. మనం తెలుసు కదా, ఏదన్నా మామూలుగా పోసి పెరుగు కానీ మజ్జిగ కానీ తీసి కొన్ని రోజులు ఒక క్యారీ బ్యాగ్లో పోయండి, ఏమైంది? ఉబ్బిపోద్ది క్యారీ బ్యాగ్. అలాగే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోతే కొన్ని రోజులకి ఏమైంది? తిత్తి పిగిలిపోద్ది. కాబట్టి కొత్త తిత్తుల్లో, కొత్త నిబంధన హృదయం ఉన్న వారిలో కొత్త నిబంధన వాక్యాలే పోయండి, పాత నిబంధన వాక్యాలు దీనిలో పోయొద్దు, ఈ వాక్యాలు పాత నిబంధనలో పోయొద్దు అని ద్రాక్షారసం తిత్తులతో పోల్చి చెప్పాడు. అంటే అది ఇది మ్యాచ్ అవ్వదు. ఒకవేళ పోస్తే, ప్రయోగం చేస్తే ఏమైంది?
తిత్తి మిగిలిద్ది, రసం కూడా వేస్ట్ అయిపోద్ది. రెండు పనికిరావు. తిత్తి పనికిరాదు, ద్రాక్షరసం కూడా పనికిరాదు. రెండు నీకు వర్తించవు, రెండు నువ్వు పాటించలేవు. కాబట్టి నువ్వు పాత నిబంధన పాటిస్తావా, ఇంకంతే అయిపోయింది. కానీ ఇప్పుడు కొత్త నిబంధన వచ్చింది, దీన్నే పాటించాలి. దీన్నే పాటిస్తేనే ఈ తిత్తులో ఈ ద్రాక్షరసమే పోయాలి. పాత తిత్తుల్లో పోయటానికి వీలు లేదు. అది కొట్టివేయబడిందని ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇంకా ఆ విషయాలు చెప్పలేదు, కానీ అది కొట్టివేయబడుతుంది అనే సూచన ముందుగానే వాళ్ళకి తెలియచేశాడు యేసుక్రీస్తు వారు. 23వ వచనం, మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు తుంచుచుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయనను అడిగిరి. ఏం చెప్పాడు? విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో పడి వెళ్ళుచూ ఉండగా, ఇది విశ్రాంతి దినాన పంట చేలలో పడి యేసుక్రీస్తు వారు వెళ్తుంటే వీళ్ళకేం పని? ఆయన దగ్గరికి ఆయన వెళ్ళి ఆయన్ని వెంబడించాల్సిన పని. అంటే వాక్యం నేర్చుకోవటానికి వెంబడించట్లే వాళ్ళు. పరిసయ్యులు ఎందుకు వెంబడిస్తున్నారు అంటే, ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి గూఢాచారులాగా వెంబడిస్తూనే ఉన్నారంటే, ఎక్కడికి వెళ్ళినా వెంబడిస్తున్నారు. పాపులు ఇంటికి వెళ్ళాడు అనుకో, అక్కడికి వెళ్ళిపోతున్నారు. మీడియా వాడు కూడా వెళ్ళడాం అన్ని చోట్లకి కదా. వీళ్ళు మీడియా కంటే పవర్ఫుల్గా రోజుల్లో యేసుక్రీస్తు వారు ప్రతి అడుగుని గమనిస్తూ ఉన్నాడు. కెమెరాలు లేవు, కానీ ఆ రోజుల్లో ఉంటే ప్రతిదీ రికార్డు చేసి ఉండేవాడు కదా. పంట చేలలో పడి విశ్రాంతి దినాన వెళుతున్నప్పుడు కూడా వీళ్ళు వెంబడించారంటే ఎక్కడ దొరుకుతారా అని వేచి చూస్తూ ఉన్నారు, కనిపెట్టున్నారు. మరి తిన్నారో లేదో ఆయనే పెట్టాలి. వాళ్ళకు కూడా శిష్యులు ఏది తింటే అదే తినాలి. ఆయన అందరికీ ఏం పెడతాడో అదే పెట్టాలి. తిని ఉంటారు ఆయన దగ్గరే, కానీ ఆయనలో ఎక్కడ లొసుకులు దొరుకుతాయా, ఎక్కడ వెతుకుదామా లోపాలు అని ఆయన వెంబడిస్తూనే ఉన్నారు. పంట చేలల్లోకి వెళుతున్న విశ్రాంతి దినం వీళ్ళు కూడా వెళ్ళకూడదు కదా. మరి అటు విశ్రాంతి దినాన్ని ఏం చేయాలంటే మందిరానికి నడవదగినంత దూరమే వెళ్ళాలి. మనకు అపోస్తల కార్యాల్లో ఆ మాట ఉంటుంది. శిష్యులు యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగి యెరూషలేములో మేడగదిలోనికి వెళ్ళిపోతారు. మొదటి అధ్యాయము 12 నుంచి అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. అంటే యేసుక్రీస్తు వారు ఆరోహణమైంది ఒలీవల వనమన అనబడే ఆ పర్వతం మీద నుంచి పరలోకానికి ఆరోహణం అయ్యారు. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? యెరూషలేమునకు వెళ్ళారు. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. అంటే విశ్రాంతి దినం రోజు ఎంత దూరం నుంచి ఎంత దూరం నడవాలి అంటే విశ్రాంతి దినమున నడవదగినంత దూరం. నీ ఇల్లు ఎక్కడ ఉంది? నీ ఇంటి దగ్గర నుంచి యెరూషలేమునికి ఎంత దూరం, అంత దూరమే నడవాలి. అంటే ఖచ్చితంగా ఇంకా వేరే రూట్లోకి వెళ్ళకూడదు. ఒకవేళ దూరంగా ఉందనుకో మీ ఇల్లు, అక్కడి నుంచి విశ్రాంతి దినం రోజు నువ్వు యెరూషలేము మందిరానికి వెళ్ళటానికి అంత దూరమే నడవాలి. అంతకు మించి దూరం విశ్రాంతి దినాన్ని నడవకూడదు. అంటే వేరే రూట్లో ఎవరో వెళ్ళకూడదు. నీ ఇంటి నుంచి యెరూషలేముకే వెళ్ళాలి. నీ ఇల్లు ఎంత దూరం ఉన్నా, ఎంత దగ్గర ఉన్నా అక్కడ నుంచి యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి. అంటే దేవుని సన్నిధిలోనే ఉండాలి, వేరే పనులకు వెళ్ళకూడదు. ఆ విషయాన్ని తెలియచేయటానికే ఈ మాట చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెడుతున్నాడు. విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆయన చెప్పాడు. విశ్రాంతి దినాన్ని ఏం చేయమన్నాడు? 8 విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఆ దినమున 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారులైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. విశ్రాంతి దినం అనేది ఒకటి పెట్టాడు. దాని గురించి పొలపాడులో అనుకుంటా ఒక పాఠం చెప్పాను. ఒక పార్టో 2 పార్ట్లు గుర్తులేదు. విశ్రాంతి దినం ఆచారం ఎందుకు పెట్టాడు, విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు పెట్టడంలో ఉద్దేశం ఏంటి అనేది చెప్పాను.
ఇక్కడ దేవుడు కూడా దేవునితో సంబంధం కలిగి ఉండటం ఎలాగో నేర్పించటానికే విశ్రాంతి దినాచారం పెట్టాడు. అంటే కనీసం వారానికి ఒక రోజైనా పూర్తిగా లోకం నుంచి వేరే, నీ పనులు, నీ భారం, నీ కుటుంబ సమస్యలు మొత్తం పక్కన పెట్టి దేవునితో గడపటం ఎలాగో నేర్పించటానికే ఒక్కరోజు పెట్టాడు వారానికి. అది శనివారమా, ఆదివారమా, సోమవారం అవి కాసేపు పక్కన పెడితే విశ్రాంతి దిన ఆచారం పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే 6 దినాలు నువ్వు కష్టపడి పని చేసుకో, 7వ దినాన పరిశుద్ధపరచి దేవుడు విశ్రమించిన ప్రకారంగా మీరు కూడా లోక సంబంధమైన ఆలోచనలు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధాలు ఏమీ పెట్టుకోవద్దు. పూర్తిగా దేవుని మీద ఆనుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని సన్నిధిలో కనపడటానికే మీరు రావాలి. ఇంకా ధ్యాస ఎక్కడ ఉండకూడదు చెప్పండి, ఎక్కడ ఉండకూడదు? ఎందుకు చెప్పరు? బయట ఉండకూడదు, లోకం మీద ఉండకూడదు. మందిరానికి వస్తారు, ఇంటి మీద ధ్యాస ఉంటుంది. మందిరానికి వస్తారు, వేరే వాటి మీద ధ్యాస ఉంటుంది. మందిరానికి వచ్చిన మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. బాడీ ఇక్కడే ఉంటుంది, ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉంటాయి. దేవుడు అలా ఆలోచనలు కూడా లోకం మీద లేకుండా దేవుని మీదే ధ్యాస పెట్టడం, ఒక రోజంతా మీరు కేటాయించండి అని విశ్రాంతి దినాచారం పెట్టాడు. అంటే ఆ రోజు నువ్వు పొయ్యి రాజేయకూడదు, వంట వండుకోకూడదు, నీ పశువుకి కానీ గడ్డి నీళ్లు కూడా పెట్టకూడదు, నీ దాసులు ఎవ్వరు ఏ పని చేయకూడదు, దేవుని సన్నిధిలోనే ఉండాలి. అంటే అన్నీ అక్కడే, నీకు కావలసిన వసతులన్నీ దేవుడే ఇస్తాడు, దేవుడే పెడతాడు, దేవుడే పోషిస్తాడు అని నేర్పించడానికే విశ్రాంతి దిన ఆచారం పెట్టాడు. అది పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి విశ్రాంతి అనేది లేదు. ఇక కొత్త నిబంధనకు విశ్రాంతి దినం అనేది లేదు. ఆదివారం ప్రభుత్వం ఇచ్చింది విశ్రాంతి దినం, మనకి గవర్నమెంట్ ఇచ్చిన విశ్రాంతి దినం. అరబ్ కంట్రీస్లో అయితే శుక్రవారం విశ్రాంతి దినం. కొంతమంది శుక్రవారం, శనివారం కూడా అమెరికా లాంటి దేశాల్లో 2 రోజులు వీకెండ్స్, అంటే 5 రోజులే పని, 2 రోజులు ఎంజాయ్ చేసుకోండి. 5 రోజుల్లో సంపాదించిందంతా మిగతా 2 రోజుల్లో ఖర్చు పెట్టి ఎంజాయ్ చేయొచ్చు. కానీ దేవుడు కొత్త నిబంధన తర్వాత, కొత్త నిబంధనలో విశ్రాంతి అనేది లేదు. క్రైస్తవుడికి విశ్రాంతి లేదు. విశ్రాంతి ఎప్పుడంటే నువ్వు దేవుని పని చేసి మరణించిన తర్వాత శాశ్వత కాలం విశ్రాంతి. అందుకే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడు, లేదా 14:13, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13 అనుకుంటే చూడండి ఒకసారి. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అంటే క్రైస్తవుడికి కొత్త నిబంధనలు ఇంకా విశ్రాంతి లేదు. బౌద్ధగోకులు 24/7 దేవుని పనిలోనే ఉండాలి. విశ్రాంతి తీసుకునే అవకాశం ఇవ్వాల. మరి ఎప్పుడయ్యా విశ్రాంతి అంటే అన్నీ అయిపోయి మరణించిన తర్వాత ప్రయాసములన్నీ మాని వారు పరదేశంలో విశ్రాంతి, అటు నుంచి పరలోకంలో ఇంకా శాశ్వతమైన విశ్రాంతి. విశ్రాంతి అంటే ఇంకా ఏ ఆలోచనలు, ఏ దిగులు, ఏ చింత, ఏ బాధ, ఏ కష్టం, ఏ భయము లేకుండా ధైర్యంగా సంతోషంగా దేవునితో బ్రతకటమే విశ్రాంతి. అర్థమైందా? విశ్రాంతి అంటే పని మానేసి కాసేపు రెస్ట్ తీసుకుంటే మన శరీరానికి విశ్రాంతి, కానీ ఆత్మకు ప్రశాంతంగా ఉండటమే విశ్రాంతి. ఇప్పుడు ప్రయాసపడితే విశ్రాంతి లేదు. ప్రయాసములు మాని వారు విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. ఎవరు? విశ్రాంతిలోకి వెళ్ళిన వాళ్ళ క్రియలు వెళ్ళినాయి కాబట్టి వాళ్ళు విశ్రాంతి. దుష్క్రియలు అయితే ఇంకా విశ్రాంతి లేదు. శాశ్వత కాలం ఎక్కడా అవిశ్రాంతంగా పనిచేయటమే. వేదనకు పొందే స్థలంలో కూడా ఇంకా విశ్రాంతి అనే దానికి అర్థం లేకుండా పోతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పిన విషయాన్ని ఒకసారి మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే, మార్కు సువార్త 2:23, మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు తుంచుచుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము
విశ్రాంతి దినమున చేయకూడదు వారేలో చేయుచున్నారని ఆయనను అడిగిన. పంట చేలలో కంకి కూడా కోయకూడదు వాస్తవంగా, ఎందుకంటే ఏ పని చేయకూడదు. ఆహారం కొరకు కూడా కష్టపడి ఏ పని చేయకూడదు. నీ పొలమే అయినా కోసుకొచ్చి తినకూడదు. అంటే మీ జీవనోపాధి అయిన ఏ పని మీరు చేయకూడదు, పొయ్యి కూడా రాజబెట్టకూడదు అని వాక్యాల్లో ఉంటుంది. వీళ్ళకి ఆకలైంది, ఎగబడి పక్కనోడు పొలం, ఎవరితో పొలం అంటే ఆ రోజుల్లో నాకు చిన్నప్పటి రోజుల్లోనే పొలాల మీద పడి వెళుతున్నప్పుడు ఆ గట్టెమట ఉన్న కాయలు ఏమన్నా కోసుకొని తింటే రైతు ఏమనేవాడు కదా, ఎందుకంటే ఎవరో వాళ్ళు కొన్ని తింటారు మహా అయితే అని. కానీ కోసుకొని ఒళ్ళు వేసుకొని వెళ్తే మాత్రం ఊరుకునేవాడు కదా, నీకు కావాల్సినవి కూర్చొని తిను కావాలంటే. కానీ కోసుకొని ఇంటికి తీసుకెళ్తానంటే కుప్పలు ఊరుకోమని రైతులు చెప్పేవాళ్ళు. అంటే ఇతరులు పేదలు కానీ ఎవరైనా పోనీలే తింటారు, నోరుంది, ఆశపడతారు పొలాల్లో తినాలని అని ఒక దయతో అంగీకరించేవాళ్ళు. కంకులు కోసుకున్నా, కందికాయలు కోసుకున్నా, శనక్కాయలు బీక్కొని తిన్నా అవి చాలా జరిగాయి. అప్పుడు ఏమనేవాళ్ళు కదా. మరి ఇంకా ఈ 2000 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉండేదంటే, అసలు దేవుడు ఆజ్ఞించాడు యూదులకి, మీరు పంట కోసేటప్పుడు కొన్ని కంకులు వదిలేయండి కావాలని. పరిగేరుకునేవాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి ఏరుకొని పేదవారు వాళ్ళు తృప్తి పడాలి, వాళ్ళ కోసం కొన్ని కావాలని మీరు విడిచిపెట్టండి అనే ఆజ్ఞ ఉంది ధర్మశాస్త్రంలో. అంటే పేదల కోసం ఒక రైతు పని వాళ్ళకి ఏం చెప్పాలంటే కొన్ని కంకులు కావాలనే మీరు విడిచిపెట్టండి. మామూలుగా స్వతహాగా పోని కానీ మీరు కావాలని కొన్ని విడిచిపెడితే అవి పేదలకు ఉపయోగపడతాయి. అలాగే 6 సంవత్సరాలు వ్యవసాయం చేసి పంట కూర్చుకో, 7వ సంవత్సరం అసలు పొలాన్ని వదిలేసినప్పుడు దేవుడే పండిస్తాడు పొలాన్ని. నువ్వు విత్తనం విత్తాల్సిన అవసరం లేదు, పంట నూర్చాల్సిన అవసరం లేదు, ఎరువేయాల్సిన అవసరం లేదు, వాటికి పురుగు మందు చల్లాల్సిన అవసరం లేదు. దేవుడే పండిస్తాడు, దేవుడే పంటిస్తాడు. ఆ పంట పేదలందరూ విధవరాండు ఎవరు పడితే వాళ్ళు కోసుకొని ఉపయోగించుకోవచ్చు. అంటే 6 సంవత్సరాలకు ఒకసారి 7వ సంవత్సరం పేదల కోసం నువ్వు పంటని చేనిని విడిచిపెట్టమని చెప్పాడు. అంటే అంత దానం చేయమని దేవుడు చెప్పాడు. వీళ్ళకి ఆకలయ్యి కంకులు కోసుకొని తింటున్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు కదా పరిసయ్యులు. ఏంటి మీ శిష్యులు వాస్తవంగా యూదుడైన వాడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఏవి చేయకూడదు కదా. మరి ఏమీ చేయనప్పుడు వీళ్ళు దేవాలయానికి నడవకుండా యేసుక్రీస్తు వారితో పాటు పంటశాలలు ఎందుకు నడుతున్నారంటే, మేము క్రమం తప్పామన్న విషయం వాళ్ళకు తెలియలా. మేము ఎందుకు వచ్చామంటే ఆయన పరీక్షించడానికి వచ్చాము, ఆయన చెడిపోతుంటే బాగు చేయడానికి వచ్చామనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మీరి మందిరానికి వెళ్ళాల్సిన వారు విశ్రాంతి దినం రోజు యేసుక్రీస్తు వారిని ఫాలో తప్పు చేస్తున్నాం అన్న విషయం వాళ్ళకి తెలియలే. అంటే తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు అని ఎవరి తప్పు వాళ్ళకి తెలియదు. ఈ పరిచయాల పరిస్థితి అలాగే ఉంది. మీ శిష్యులు ఎందుకు పంట కోసుకొని తింటున్నారు అని చెప్పినప్పుడు ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అందుకు ఆయన వారితో ఇట్లా, నేను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? లేఖనాలలోకి వెళ్ళిపోయాడు. దావీదు గారు అంటే మీకు తెలుసు, ఆయన జీవితం మీకు తెలుసు కాబట్టి ఆకలైనప్పుడు దావీదు గారు అతనితో ఉన్నవారు చేసింది మీకు తెలియదా అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏంటి? అబ్యాతారును ప్రధాన యాజకుడై ఉండగా మందిరంలోనికి వెళ్ళి యాజకులే కానీ దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను కదా అని చెప్పాను. మరియు విశ్రాంతి దినము ఏం చెప్పాడు ఎగ్జాంపుల్? దావీదు గారు అబ్యాతారు యాజకుడుగా ఉన్న రోజుల్లో అక్కడికి వెళ్ళి ఏం చేశాడంట? దేవుని మందిరంలోకి వెళ్ళి యాజకులే తినాలి ఆ రొట్టెలు. దేవుని సన్నిధిలో రొట్టెలు పడతారు. అహరోను కర్ర, చిగురించిన కర్ర, సముఖపు రొట్టెలు, మోషే గారి ద్వారా ఇవ్వబడిన రాతి పలకలు, ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు, ఇవన్నీ మందసంలో పెడతాయి. అవి ఎవరు తినాలి అంటే రొట్టెలు మారుస్తూ ఉండాలి. ఈరోజు పెట్టిన రొట్టెలు రేపు తీసేయాలి, మళ్ళీ ఫ్రెష్ రొట్టెలు పెట్టాలి. అక్కడ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రొట్టెలు తయారు చేసి పెట్టాలి. ఎవరు పెట్టాలి? యాజకులు పెట్టాలి. ఇప్పుడు యాజకులే తినాలి ఆ తీసిన రొట్టెలు, ఇంకెవరో తినకూడదు. అక్కడ పెట్టిన రొట్టెలు తినకూడదు. మళ్ళీ వాటికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఒక రోజు కొంచాలి, రోజు తర్వాత దాటిని తీసేయాలి, మళ్ళీ కొత్త రొట్టెలు పెట్టాలి అక్కడ. అలాంటిది యాజకులే తప్ప ఇంకెవరో దాన్ని టచ్ చేయకూడదు. లేవీలు కూడా తినకూడదు.
అంటే ఆ మందిరంలో సేవ చేసే లేవీలు కూడా తినకూడదు. లేవీ వంశంలో నుంచి వచ్చిన అహరోను కుటుంబం వారు యాజకులు మాత్రమే అది తినాలి. అది దేవుడు పెట్టిన కండిషను. ఇప్పుడు దావీదు గారు అహరోను సంతతి వాడు కాదు, యాజకుడు కాదు, లేవీయుడు కాదు. అలాంటిది దావీదు గారు పారిపోయినప్పుడు అక్కడ అబ్యాతారు గారి దగ్గర ఆకలి అవుతుంది, నాకు తినడానికి ఏమన్నా ఇవ్వు అని అడిగితే సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం, ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూద్దాం. మొదటి నుంచి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనం నుండి 6 వచనాలు చదువుదాం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు చేరాను. అయితే అహీమెలకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడుగ్గా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి, నేను నీకు ఆజ్ఞాపించిన పంపిన పని ఏదో అదెవరితోనూ చెప్పవద్దని అనెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని, నీ యొద్ద ఏమీ ఉన్నది? 5 రొట్టెలు కానీ మరేమీ కానీ ఉండిన ఎడ్ల అది నాకిమ్ము. యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టెలు నా యొద్ద లేవు. పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అంటే పనివారు తినే సాధారణమైన రొట్టెలు, అంటే లేవీలు తినే సాధారణమైన రొట్టెలు అయితే లేవు. దేవుని మందసంలో పెట్టిన రొట్టెలు ఉంటాయి. అవి పనివారు 3 దినాల నుంచి స్త్రీలకు దూరంగా ఉంటే వాళ్ళు తినొచ్చు. అవి పనివారు అంటే రాజు పంపిన పనివారు, వాస్తవంగా దేవుని పనివారు, ఆత్మీయమైన అర్థం. ఇక్కడ రాజుగారు, సౌలు రాజుగారు ఒక పని మీద పంపితే ఆ రాజుగారు పంపిన వారు కూడా పనివారే కాబట్టి వాళ్ళు తినొచ్చు అని ఒక మాట ఆయన చెప్పాడు యాజకుడు అహీమెలెకు. 5వ వచనం, 4వ వచనం, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడముగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. ప్రతిష్ఠితము అంటే దేవునికి చెందవలసిన రొట్టెలు అవి ఉన్నాయి. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారు బట్టలు పవిత్రములే, నేను పవిత్రుని. వస్త్రాలంటే బట్టలు పవిత్రములు, అంటే దేవుడు పంపిన పని లేదా రాజుగారు పంపిన పని నేను చేస్తున్నాను కాబట్టి నేను పవిత్రుడిని, పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రం అయిన ఎడల ఏమి? రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో నేను. అంటే రాజుగారు అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపండి అంటే వాస్తవంగా అది చంపటం అనేది అక్రమమైన, రాజుగారు చెప్పాడు కాబట్టి అది క్రమమే. అది అంటారుగా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దిగా ఉంది. రాజుగారు అది అవినీతి అంటే అవినీతే, నీతి అంటే నీతి. లోకనీతి వేరు, రాజుగారు చెప్పిందే నీతి విధానం వేరు. రాజు అందరికీ అధిపతి కాబట్టి రాజుగారు ఏది చెబితే అదే న్యాయం. మనం నెబుకద్నెజర్ రాజు కళ వచ్చి ఏమంటాడు? నేను ఆ కలగన్నాను, దాని భావాన్ని చెప్పాలి. ఆ కళ చెప్పండి అయ్యా, భావం చెబుతానంటే కళ చెప్పాలి, మీరు భావం చెప్పాలి. ఏమండి ఎక్కడన్నా సాధ్యమేనిది? వాళ్ళు అడుగుతారు, అయ్యా ఇది ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాదు, కళ చెబితే మేమన్నా భావం చెబుతాం కానీ మీకు వచ్చిన కళ మాకెలా తెలిసిద్ది అని అంటే, నేను చెప్పిందే వేదం, మీరు కళ చెప్పాలి, దాని భావం, లేకపోతే చంపేస్తానంటాడు. న్యాయం అన్యాయం ఇది? చెప్పండి, న్యాయం అన్యాయం? కళ చెప్పాలంట, దాని భావం చెప్పాలంట. న్యాయం అంటే అన్యాయం వాస్తవంగా. ఎందుకంటే ఎవరికి వచ్చిన కళ వాళ్ళకే సరిగ్గా గుర్తుండదు. అలాంటప్పుడు నీకు వచ్చిన కళ మేము ఎలా చెబుతామంటే, మీరు జ్ఞానులు, మాంత్రికులు, పెద్ద పెద్ద పండితులు కదా, ఆ మాత్రం చెప్పకపోతే మీరు ఎందుకురా నా దేశంలో మొత్తాన్ని చంపేస్తానని ఆజ్ఞ జారీ చేశాడు. అంటే రాజుగారికి ఏది అనిపిస్తే అది న్యాయమే. ఆ మాట చెబుతున్నాడు. ఒకవేళ మేము చేసింది అపవిత్రం అయితే, మేము అపవిత్రం అయితే రాజుగారు పంపించాడు కాబట్టి అది పవిత్రమే. అంటే రాజాజ్ఞని బట్టి పవిత్రమే, రాజుగారు ఏది చెబితే అదే రైటు అని వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ఎన్నో వచనం? 21వ అధ్యాయంలో 6వ వచనం, అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు
తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చాను. తీసేసిన రొట్టెలు ఇచ్చాడు, ప్రతిష్ఠితమైన రొట్టెలేమీ ఇవ్వలేదు. కాబట్టి ఆ రొట్టెలు వాస్తవంగా తీసివేయబడిన రొట్టెలు కూడా ఎవరు తినకూడదు. పనివారు తినొచ్చు, రాజుగారు పంపిన పనివారు తినొచ్చు, లేవీయులు కూడా తినొచ్చు. బయట అన్యుడు ఎవరు దాన్ని తినకూడదు. అది మరి ఇప్పుడు దావీదు గారు వాస్తవంగా ప్రతిష్ఠితమైన రొట్టెలు తిని కూడా పవిత్రుడుగా ఉన్నాడా, అపవిత్రుడుగా ఉన్నాడంటే పవిత్రుడుగానే ఉన్నాడు. మరి దావీదు కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడని యేసుక్రీస్తు వారు వచ్చిన కాలంలో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తే ఇంకన్నీ పవిత్రాలే, ఇది అపవిత్రం కాదు. ఇప్పుడు నేను వచ్చాను, నిబంధన మార్చేస్తున్నాను కాబట్టి పాత నిబంధన పద్ధతులకి చెల్లవు. ఆకలైతే ఆహారం తిను, విశ్రాంతి దినము ఇంకా ఆచారం అవసరం లేదు, ఎందుకంటే దాన్ని ఎత్తివేస్తున్నాను, దాన్ని పాటించి దాన్ని తీసేస్తున్నానని ఇండైరెక్ట్గా చెప్పాడు. కిందకు వచ్చి 27 మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అర్థమైంది ఈ వచనం? విశ్రాంతి దినం ఎవరికంట? మనుషులకి. మనుషులు ఎవరి కొరకు? విశ్రాంతి దినం కొరకు కాదు కదా. మీకు అర్థమైందా? మనం దేవుని కొరకు, దేవుడు మన కొరక. మనం దేవుని కొరకు బతకాలి. దేవుడు ఆల్రెడీ మనం బాగుండాలని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు మనుషుల కొరకు ఇచ్చాడు. మనుషులు దేవుని కొరకు బ్రతకటానికి ఇచ్చాడు. దేవుడికి ఆజ్ఞలు అవసరం లేదు. దేవుడికి ఆజ్ఞలు కావాలా? ఆజ్ఞలు ఎవరికి అవసరం? మనుషులుగా చెడిపోయిన వారికి అవసరం. ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో తెలియచేసేవి ఆజ్ఞలు. కాబట్టి ఆజ్ఞలు మనుషులకు అవసరం. అందులో విశ్రాంతి దిన ఆచారం కూడా భక్తులకు అవసరం. దేవుడు చెప్పాడు కాబట్టి మీరు చేయాలి. భక్తులు విశ్రాంతి దినం కొరకు కాదు, పరిశుద్ధులు ఆజ్ఞల కొరకు కాదు. ఆజ్ఞలు పరిశుద్ధుల కొరకు, బాగుపడే వారి కొరకు ఆజ్ఞలు. ఆజ్ఞల కొరకు భక్తులు కాదు. అర్థమైందో లేదో? ఆ విషయాన్ని చెప్పాడు. మీ కొరకు ఆజ్ఞలు కాదు, ఆజ్ఞల కొరకే మీరు ఉన్నారు, మీరు పాటించాలి. పాటించటానికే దేవుడు మీకు అవి ఇచ్చాడు. విశ్రాంతి దిన ఆచారం కూడా మీకు ఒక పాఠాన్ని నేర్పించడానికి దేవుడు ఇచ్చాడు తప్ప అది మీరేదో ఒక పారంపర్య ఆచారంగా తీసుకొని పాటించటానికి కాదు. అని ఆకలైతే ఆహారం తినొచ్చు, మీ ఎద్దు కానీ మీ పశువు కానీ ఆ రోజు గుంటలో పడితే మీరు తీరా అని తర్వాత మనం మత్తయి సువార్తలో కూడా చదువుకున్నాం. తర్వాత వచనాల్లో వస్తాయి. ఎందుకంటే ఈయన విశ్రాంతి దినాన్ని చాలా కార్యక్రమాలు చేశాడు కాబట్టి విశ్రాంతి దినాన్ని అతిక్రమిస్తున్నాడని పరిచయాలు కనిపించింది. కానీ విశ్రాంతి దినానికి నేను ప్రభువునన్న విషయం వాళ్ళకి తెలియచేశాడు. అది వాళ్ళకి అర్థం కాలేదు. ఆ విషయాన్ని అక్కడ చెప్పాడు 27లో. మరియు విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువల్ల మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పాను. మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు. విశ్రాంతి దినం మనుషుల కొరకు కాదు, మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదు, విశ్రాంతి దినం మనుషుల కొరకు నియమించబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినానికే ప్రభు, ఎందుకంటే విశ్రాంతినిచ్చేదే ఆయన. ఎప్పటి నుంచి ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. అంటే విశ్రాంతి ప్రభువులో ఉంది. ఇంకా ఆయనకు విశ్రాంతి దినం ఎందుకు? ఆయన అవిశ్రాంతంగా పనిచేశాడు. అందరికీ విశ్రాంతినివ్వటానికి ఆయన వచ్చాడు. కాబట్టి విశ్రాంతి దినాచారం ఎవరికంటే మనుషులకి, అంటే పాటించని వారికి విశ్రాంతి దినం. ఒక్కరోజైనా మీరు విశ్రాంతి దినాచారాన్ని పాటించండి. 7 రోజులు మీరు లోకంలో ఉంటే పాపం చేస్తూనే ఉంటారు. మీరు గమనించండి. పరిచర్యలో ఉంటూ, మందిరంలో ఉంటూ, పాటలు పాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, వాక్యం నేర్చుకుంటూ ఉన్న రోజు మీ ఆలోచనలో మీ విధానం ఎలా ఉంటుంది? బయటికి వెళ్ళి అందరితో కలిసి పని చేసుకుంటున్నప్పుడు మీ విధానం ఎలా ఉంటుంది? పొరపాటున బూతులు రావచ్చు, వేరే చూడకూడని చూడొచ్చు, వినకూడని వినొచ్చు, ఒకరితో గొడవ కూడా పడవచ్చు. ఇది బయట వాతావరణం. కాబట్టి యూదులు కూడా బయటికి వెళ్ళి పనులు చేసుకునేటప్పుడు పాపంలో పడిపోతూ ఉంటారు. కనీసం వారానికి ఒక్కరోజైనా దేవుని సన్నిధి అంటే ఎలా ఉంటుందో నేర్పించడానికి విశ్రాంతి దిన ఆచారం ఇచ్చాడు. ఇంకా యేసుక్రీస్తు వారు పాపం చేసేది లేదు, ఆయన అపవిత్రుడయ్యేది లేదు. కాబట్టి విశ్రాంతి దిన ఆచారం నాకు అవసరం లేదు, నేను విశ్రాంతి దినానికే
ప్రభువుని అని చెప్పాడు. మనుషులుగా పాపం చేసిన వాళ్ళకి నేర్పించడానికే విశ్రాంతి దినాచారం దేవుడు పెట్టాడన్న విషయాన్ని అక్కడ క్లారిటీగా చెప్పాడు. మిగతా 3వ అధ్యాయం వచ్చే వారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరమునందు ఆసీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, కీర్తనీయుడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడవై మహిమలో ఉండి ఈ భూలోకాన్ని సృజించి అందులో మాకు బ్రతుకునిచ్చి తిరిగి రమ్మని ఆహ్వానాన్ని పలుకుతూ నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నారు. కానీ తిరిగి రాలేక అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నరకాగ్నికి జారిపోతున్న మా బ్రతుకులను మీరే కనికరించి ఉద్ధరించి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధనను ఆయన రక్తము ద్వారా ప్రవేశపెట్టి ఆ నిబంధనకు తగ్గట్లుగా మేము బ్రతికినప్పుడు మా ప్రయాసములు మాని విశ్రాంతి పొందటానికి మీరు ఇచ్చిన పరదేశుని బట్టి పరలోకాన్ని బట్టి స్తోత్రాలు. ఆ పరలోకానికి చేరటానికి భూమి మీద మాకిచ్చిన బ్రతుకులో రోజు రోజుకి దినదినము క్రీస్తు రూపానికి సమరూపంగా మారగలిగే సామర్థ్యాన్ని వాక్యం ద్వారా మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మా జీవితానికి అన్వయించుకొని దాన్ని పాటిస్తూ ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు జరిగినా వాటన్నిటినీ అధిగమించి మీ కుమారుని సహాయంతో, మాలో ఉన్న పరిశుద్ధాత్మని సహకారంతో వాటన్నిటినీ జయించగలిగే సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యం వింటున్నాం, విన్న వాక్యం విడిచిపెట్టి మరలా జనజీవన స్రవంతిలో కలిసిపోయి పాపం చేయకుండా వాక్యం మా హృదయంలో ఎల్లవేళ మమ్మల్ని హెచ్చరిస్తూ ఉండే విధంగా మీలో ఉన్న ఆత్మను మాలో పెట్టారు నాయన. ఆత్మ హెచ్చరికలను మేము నిర్లక్ష్యం చేయకుండా ఆత్మ హెచ్చరికలను పాటిస్తూ మా జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మరణించే లోపు మీ ఆజ్ఞలను పాటిస్తూ మీకు ఇష్టకరంగా ఉండి బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు. వారి వారి ప్రతి అవసరత తీర్చండి. మరి ముఖ్యంగా ధనకుమారి గారు మరి ఆపరేషన్ చేయించుకొని గర్భసంచి ఆపరేషన్తో తీసివేసి ఉండగా మంచిగా డాక్టర్లకి మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఆపరేషన్ జరిగించారు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తిరిగి గృహానికి చేరి మీకు మహిమకరంగా మరలా పరిచర్యలో పాల్గొనే భాగ్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని, కుటుంబ సభ్యులు, వచ్చిన బంధువులు, మిత్రులందరూ తిరిగి వారి గృహాలకు చేరే పరిస్థితిని వారికి కల్పించమని, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి వారి గృహాలకు వారందరినీ సురక్షితంగా చేర్చమని కోరుకుంటూ, మా ప్రభువు, మా రక్షకుడు, మా ప్రాణనాథుడు మా కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీదకు వచ్చి ఏమాత్రం సుఖం లేకుండా శ్రమలు, నిందలు, అవమానాలు ఎన్నో భరించి మా కోసం ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.